చేపకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రావటం వల్ల మేము ఈరోజు వాటర్ ఎక్స్చేంజ్ చేసిన తర్వాత కొరమేలు సాగులో మొదటిగా ఉప్పు వేస్తున్నాం. ఇది ఎక్స్చేంజ్ చేసిన తర్వాత చేసే పద్ధతి. మొదటిగా 5 కిలోలు ఉప్పు వేస్తున్నాము. ఇది వాటర్ ఫిల్ అయిన తర్వాత కూడా 5 కిలోలు వేస్తాము. ఎందుకంటే ఉప్పు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఉప్పు వేస్తున్నాము. ఇది పూర్తిగా మేము ఆర్ఏఎస్ పద్ధతిలో జరుపుతున్నాము. ఆర్ఏఎస్ అంటే రీసర్క్యులర్ ఆక్వా కల్చర్. ఇది మేము రైతు సోదరులకి ప్రతిరోజు ఈ వీడియోస్ ద్వారా మేము చేసే పద్ధతి అందజేస్తున్నాము. ఇక్కడ ఇది పూర్తిగా ఆర్ఏఎస్ పద్ధతిలో జరుపుతున్నాము. ఇది ఫిషీ ఫార్మర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రైతులకి సపోర్ట్ చేయాలని ఈ వీడియోస్ ద్వారా మేము మీ ముందుకి ప్రతిరోజు ప్రతి వీడియోతో మీ ముందుకి వస్తున్నాము. ఇది ఉప్పు వేసిన తర్వాత మేము 5 kgs మళ్ళీ వేస్తున్నాము. ఎందుకంటే ఉప్పు బ్యాక్టీరియా కంట్రోల్ చేస్తుంది కాబట్టి. ఫిల్ అయిన తర్వాత కూడా ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఫిల్ అయిన తర్వాత కూడా మేము 5 kgs ఉప్పు వేస్తున్నాం. ఉప్పు ఓవరాల్గా 10 kgs వేసుకున్నాము ఈరోజు. ఇది బ్యాక్టీరియా రావటం వల్ల ఈరోజు మేము ఉప్పు వేసిన తర్వాత ఒక మెడిసిన్ కూడా వాడాం. ఆ మెడిసిన్ పేరు ఎండ్రోఫ్లెక్సిన్. ఇది 50 ml తీసుకోవాలి. 50 ml తీసుకున్న తర్వాత దీన్ని 10 లీటర్స్ బకెట్లో కలుపుకోవాలి. ఈ విధంగా మేము కలుపుతున్నాము. ఇది కలిపే విధానం. తరువాత మేము దీన్ని మిక్సింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మెడిసిన్ కాబట్టి, ఇది బ్యాక్టీరియా రిమూవల్ చేస్తుంది కాబట్టి మేము ఎండ్రోఫ్లెక్సిన్ వేసుకుంటున్నాము. ఇది పూర్తిగా చేసే విధానం. తరువాత మేము ఇట్లా 5 minutes దీన్ని మిక్సింగ్ చేసాము. ఎందుకంటే ఇది మెడిసిన్ మిక్స్ అవ్వడానికి కాబట్టి. తర్వాత మేము ఆ బకెట్లో నీరు వాటర్ ట్యాంకులో చేపలున్న ట్యాంకులో మనం ఈ విధంగా చల్లుకోవాలి పైన. ఇది ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో చేసుకోవాలి సమయం. ఇది ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ మెడిసిన్ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాటర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు ఆ టైంలో. కాబట్టి మనం ఉదయం 10 నుంచి 11 గంటల దాకా మధ్యలో ఈ మెడిసిన్ వాడుకోవాలి. ఇది పూర్తిగా మేము కొరమేలు సాగులో మేము చేసే విధానం. ఇది తరువాత మెడిసిన్ వేసిన తర్వాత ఫిష్ ఎట్లా ఉన్నదని మనం గమనించుకోవాలి. ఇది పూర్తిగా ఈరోజు కొరమేలు సాగులో మనం మొదటిగా ఉప్పు కలుపుకున్నాం. తర్వాత ఎండ్రోఫ్లెక్సిన్ ఎట్లా వాడాలో చూసాం. ఇది కొరమేలు సాగులో ఈరోజు చేసిన